హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో కొంతమంది ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రావాలి, డెసిషన్ తీసుకోవాలి అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఏదైతే డిసైడ్ అవ్వాలనుకుంటున్నారో అది మీ అర్థం చేసుకునే కెపాసిటీ, నాలెడ్జ్ అండ్ మీ నమ్మకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉన్న విషయం ఏంటో మీరు తేల్చుకోలేక ఎవరినైనా అడిగి తెలుసుకుందామని, అసలు లైఫ్ అంటేనే ఎటువంటి కమాండ్ లేకుండా మీరు అడిగే టాపిక్లో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రతి ఒక్కరూ వాళ్ళ వేలో వాళ్ళ సలహా ఇస్తుంటారు. ఇలాంటి టైంలో అసలు ఏ విషయమో తేల్చుకోలేక డిసైడ్ అవ్వలేకపోతున్న మీ మైండ్లో ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనకు ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుసుకోవాలి, అసలు మనం ఎలా ఆలోచించాలి, కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? గాయ్స్, లైఫ్లో ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎవరితోనో ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడగొద్దు గాయ్స్. అడిగారు అంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. మీ లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే పవర్ని ఎవరికి ఇవ్వద్దు. నెవర్ గివ్ దిస్ పవర్ టు ఎనీబడి. ఎందుకంటే ఎవరినైనా మీరు అడిగారు అంటే మెంటల్లీ పూర్తిగా ఇరుక్కుపోతారు గాయస్. ఒకవేళ వాళ్ళు వద్దని చెప్పిన తర్వాత మీకు చేయాలనిపించి చేసినా వాళ్ళ ఈగో అనేది ఖచ్చితంగా హర్ట్ అవుతుంది. నువ్వు చేయాలనుకున్నది చేసేటప్పుడు నన్నెందుకు అడిగావు అంటారు. కానీ మీరు అనుకోవచ్చు ఎవరితోనూ డిస్కస్ చేయకుండా ఎలా డెసిషన్ తీసుకుంటాము అని. డిస్కస్ చేయండి, అభిప్రాయం తెలుసుకోవడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎవరితో అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి మీరు ఏ విషయంలో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో ఆ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉందా, లేక ప్రాక్టికల్గా ఇలా ఏదైనా సాధించారా లేదా అనేది చూసుకోవాలి. అలాంటి వ్యక్తి మాత్రమే మీకు రూట్ ఏంటి అని మాత్రం చెప్పగలరు. అలా అని వీళ్ళు చెప్పింది కూడా బ్లైండ్గా గుడ్డిగా ఫాలో అవ్వాలని లేదు గాయస్. ఎందుకంటే ఒక్కోసారి సేమ్ ఫీల్డ్ నుంచి ఉన్న వ్యక్తి అయినా తన వర్క్లో తను పడుతున్న కష్టాలు, ఇబ్బందులు సక్సెస్ అవ్వకపోవడం వల్ల కరెక్ట్గా చెప్పకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్ని అడిగినట్లయితే ఇక్కడ ఎండల్లో వానలో చాలా కష్టపడాలి, వద్దురా అని సలహా ఇవ్వచ్చు. తనలో అంత టాలెంట్ లేక సక్సెస్ అవ్వలేక అలా మీకు సలహా ఇచ్చుండొచ్చు. అదే తనలో లేని టాలెంట్ మీలో ఉండొచ్చు అండ్ సక్సెస్ అవ్వచ్చు. అవతలి వ్యక్తి చెప్పేది కేవలం అతని పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి మాత్రమే అని మర్చిపోవద్దు గాయస్. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ విషయంలో రెండు వైపులా ప్రతి చిన్న కోణాన్ని అబ్జర్వ్ చేయండి, చూడండి. ఫస్ట్ రెండు వైపులా అంటే ఒకటి బెస్ట్ సినారియో, ఇంకోటి వర్స్ట్ సినారియో. మెంటల్లీ మీరు ఈ రెండు సినారియోస్కి ప్రిపేర్ అయి ఉండాలి గాయస్. మీరు ఈ బెస్ట్ అండ్ వర్స్ట్ రెండింటికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా స్టెప్ తీసుకోవచ్చు అని డిసైడ్ అవ్వండి. అలా కాకుండా నేను బెస్ట్కి మాత్రమే రెడీ, వర్స్ట్ సినారియోకి ప్రిపేర్డ్గా లేను అనుకుంటే ముందుకెళ్ళాలి అని మాత్రం డిసైడ్ అవ్వద్దు గాయస్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ విషయంలో ఉన్న వర్స్ట్ సినారియోకి కూడా ప్రిపేర్ అయ్యి డిసైడ్ అవుతారో అప్పుడే మీరు అనుకున్న గోల్ కొంచెం కష్టమైనా ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు. మీరు ఈ వర్స్ట్ సినారియోని ఫేస్ చేయడానికి మెంటల్లీ రెడీగా ఉన్నారా? మిమ్మల్ని మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. దీనినే రిస్క్ క్యాలిక్యులేషన్ అంటారు. రిస్క్ని క్యాలిక్యులేట్ చేయడం. లైఫ్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ గాయస్. ఎవరైనా రిస్క్ని మేనేజ్ చేయలేని వాళ్ళు లైఫ్లో ఎటువంటి సమస్యకు ఎదురెళ్ళలేరు. జీవితంలో వచ్చే ఎటువంటి ఒడిదుడుకులను తట్టుకోలేకపోగా కెరీర్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఎటు కాకుండా అయిపోతారు. ఆ తర్వాత బాధపడి ఉపయోగం అనేదే ఉండదు గాయస్. ఏ విషయంలో అయినా కేవలం బెస్ట్ సినారియో మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఎగ్జైట్మెంట్తో ఓవర్ కాన్ఫిడెంట్గా స్టెప్ తీసుకోవడం ఎంత తప్పు, కేవలం వర్స్ట్ సినారియోని మాత్రమే చూసి ఆగిపోవడం కూడా అంతే తప్పు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బెస్ట్ అండ్ వర్స్ట్ రెండు వైపులా ఆలోచించి తీసుకోండి. ఇలా రెండు వైపులా ఆలోచించి మెంటల్లీ స్ట్రాంగ్గా ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు లైఫ్లో ఎలాంటి నిర్ణయాలైనా చాలా ఎర్లీగా డిసైడ్ అవ్వగలుగుతారు. ఏ విషయాన్నైనా ఇలా బెస్ట్ అండ్ వర్స్ట్ రెండు ఆలోచించి క్విక్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి గాయస్. మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచిస్తారు, కానీ ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యి స్టెప్ తీసుకోవడానికి మిమ్మల్ని మీరు నమ్మడానికే ధైర్యం చేయరు, సాహసించరు. గాయస్, లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా న్యూట్రల్లో ఉంటూ అటాచ్డ్గా కాకుండా డిటాచ్డ్గా ఆలోచించండి. ఏ విషయాన్నైనా రెండు వైపులా ఆలోచించి మెంటల్లీ, ఫిజికల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ ప్రిపేర్ అయితేనే డెసిషన్ తీసుకోండి. ఇలా మీరు తీసుకునే నిర్ణయానికి భవిష్యత్తులో రిజల్ట్ ఎలా ఉన్నా బాధ్యత కూడా మీదే అని మర్చిపోవద్దు. ఇలా ఆలోచించినప్పుడే ఇండిపెండెంట్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. సో గాయస్, లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇతరుల అభిప్రాయాల మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ మెదడుకు పదును పెట్టి మీ లైఫ్ గురించి మీరే బాధ్యతగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచి చెడు అనే అన్ని వైపులా ఆలోచించి ధైర్యంగా కెరీర్లో ముందుకెళ్ళి పట్టుదలతో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.